ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఈ స్థలం ఎలా ఉన్నది? చాలా అందంగా ఉంది కదా. చాలా సౌందర్యమైన సుందరమైన ప్రదేశములు ప్రపంచమంతా అనేక ప్రాంతములలో ఉన్నవి. అన్ని దేశాలలో అందమైన ప్రాంతములు ఉండుట నేను వెళ్ళిన అన్ని దేశాల్లో చూడగలిగాను. అనేకులు ఆ ప్రదేశములను తెలియకుండా ఆ దేశంలో జీవిస్తున్నారు. అంతే. వారు ఆ దేశమును తిరిగి చూచుట ప్రారంభించారంటే దేవుడు సృష్టించిన సుందరమైన సౌందర్యమైన ప్రదేశములను చూడగలరు. ఈ స్థలము చాలా అందమైన స్థలము. ఇంగ్లాండ్ దేశములో ఉన్న ఒక కొండ ప్రదేశము. చూచుటకు చాలా అందంగా ఉన్నది. ప్రక్కన ఒక జలధార పడుచున్నది. ఆ శబ్దము కూడా చెవికి వినబడుచున్నది. చాలా ఇంపైన ఒక స్థలం ఇది. అయితే చాలా చలి వణికిస్తుంది. ఆ చలిలో ఉండి నేను మీతో మాట్లాడుచున్నాను. సరే, ఈ రోజున దేవుని ఒక వాక్యము, చాలా ముఖ్యమైన వాక్యము కూడా. 1 యోహాను 5వ అధ్యాయము 18వ వచనము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును, కనుక దుష్టుడు వానిని ముట్టడు. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకొనును. మనము ఈ లోకంలో జీవించేటప్పుడు మనల్ని కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? ఎందుకు కాపాడుకోవాలి? పాపం చెయ్యకుండా, పాపపు మరక మన మీద పడకుండా మనల్ని కాపాడుకోవాలి. అదే చాలా ముఖ్యమైనది. వ్యాధి రాకుండా జాగ్రత్తగా ఉండుటకు అనేక వ్యాధి నిరోధక టీకాలు తీసుకుంటున్నాము. రోగము రాకమునుపే కాపాడుకొనుటని చాలా జాగ్రత్త పడుచున్నాము. అవి అవసరమైనవే. మన శరీరమును కాపాడుకొనుచున్నాము, ఆత్మను కాపాడుకోవాలి కదా. పాప మరక పడకుండా, లోకము వలన మైల పడకుండా మనల్ని కాపాడుకొనుటలో జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని మూలముగా పుట్టినవాడు తనను కాపాడుకొనును అంటే యేసు మూలముగా మళ్లీ జన్మించిన వారు, దేవుని పిల్లలైన వారు ఆ ఐక్యతను కాపాడుకోవాలి. నేను యేసుని బిడ్డను, ఆయన నాతో ఉన్నాడు, దేవునికిష్టము లేని ఏ పాపము చెయ్యనని మనల్ని భద్రం చేసుకునుటలో జాగ్రత్త కలిగి ఉండాలి. లేదు, ఎలాగైనా జీవించొచ్చు, ఇష్టానుసారంగా జీవించొచ్చు, దేవుని కృప దేవుడు క్షమించును అని అంటే అలా ఏమీ కాదు. పాపమును విడిచి సంపూర్ణంగా మారు మనసు పొందితే క్షమించెదరు. ఆ తర్వాత మనల్ని కాపాడుకొనుటలో మనం జాగ్రత్తగా ఉండాలి. అలా మనలను భద్రం చేసుకునే పరిస్థితులలో కొన్ని కొరతలు, కొన్ని తప్పిదములు చేసేదము. దేవుడు వాటన్నిటినీ క్షమించి మనల్ని పరిశుద్ధతపైన పరిశుద్ధులుగా చేయుటకు మనకు సహాయం చేయును. అదే క్రైస్తవ జీవితము. మనము కాపాడుకొనుటలో జాగ్రత్త కలిగి ఉండాలని వాక్యం చెబుతున్నది. దుష్టుడు వానిని ముట్టడు అని అంటే మనకు ఎవరితో సమస్య? కీడు చేయువాడు సాతానుడు. వాడు మరుగయుండి పనిచేయు శత్రువు, కంటితో చూడలేము. అయితే వాడే మనం పాపంలో పడునట్లు అనేక పోరాటములు, నేత్రాశలను తీసుకువచ్చును, శరీరాశలను తీసుకువచ్చును, అతిశయ ఆలోచనలు కలుగజేయును, కోపమును రేపును, దొంగతనము చేయునట్లు చేయును, ధన వ్యామోహము కలుగజేయును. మనం ఈ లోకములో ఎలా మైలపడాలో అవన్నీయూ చేయువాడు దుష్టుడు. ఆ సాతాను మనల్ని ముట్టుకొనకుండునట్లు ప్రభువు మనల్ని భద్రము చేయును. అందుకే ప్రతిదినం వేదమును చదవాలి, అనుదినం ప్రార్థించాలి, అనుదినము పరిశుద్ధాత్మతో నింపబడి అనుభవంతో ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని కప్పునప్పుడు దుష్టుడు మనలను ముట్టడు. దానికి మనము వేదమును చదివి పరిశుద్ధాత్మలో నింపబడి ప్రార్థించాలి అని చెప్పుట. కనుక మిమ్మల్ని కాపాడుకొనుటలో జాగ్రత్త కలిగి ఉండుడి. దుష్టుడైన సాతానుడు మిమ్ములను తాకలేడు, నాశనము చెయ్యలేడు. ఆత్మదేవుడు మిమ్ములను కాపాడి నడిపించును. విశ్వసించుడి. దేవునికి స్తోత్రములు తెలుపుడి. ఈ దినము మీరు భద్రముగా ఉందురు. ఈ దినము ఏ మైలు మిమ్ములను ముట్టదు, ఏ పాపము మిమ్ములను మైలపరచదు. దేవుడు భద్రముగా కాపాడి నడిపించును. అలాగే ప్రార్థన చేద్దామా? దేవా, నేను మీ బిడ్డగా మీలో ఉన్నందున దేవా, నన్ను కాపాడుకొనుటలో జాగ్రత్త కలిగి ఉండుటకు నాకు కృపను ఇవ్వుడి. ఈరోజు ఏ పాపకార్యము వీరిని మైలపరచకుండా భద్రముగా ఉండుటకు నాకు సహాయము చేయుడి. దుష్టుడైన సాతానుడు నన్ను తాకలేడని విశ్వసించుచున్నాను. ఆత్మదేవా, నన్ను కమ్ముకొని కాపాడుకొనుడి. ఈ దినము నాకు ఒక మంచి భద్రతను, జయమును, ఆశీర్వాదమును అనుగ్రహించుడి. ఒక అద్భుతమును నేను ఎదురు చూస్తున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.